ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనము. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మోషే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తు దేశం యొక్క భాషలను, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతిదీ సమస్తమును కూడా నేర్చుకొని, మోషే ఎటువంటి వాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది సకల విద్యలను కూడా నేర్చుకున్నాడు. మాట్లాడే విషయంలో, చేసే ప్రతి పని విషయంలో కూడా జ్ఞానము కలిగి ఉన్నాడు. ఇక్కడ మోషే అనగానే ఎందుకు పనికిరాని వాడు, చదువులేని వాడు, ఏమి తెలియని వాడు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, దేవుడే ఇతనికి అంత జ్ఞానం ఇచ్చారు. ఐగుప్తు దేశంలో మరి రాజులతో మాట్లాడడానికి, అధికారులతో మాట్లాడడానికి మనం అనుకుంటాం నత్తివాడే కదా మోషే, యోగ్యత లేదు కదా, చదువు రానివాడు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, సమస్తమైన విషయాల యందు కూడా అతడు జ్ఞానవంతుడిగా ప్రవీణుడిగా ఉన్నాడు. ఎందుకంటే నత్తివాడైనటువంటి మోషేను ఆ ప్రవీణునిగా చేసి జ్ఞానవంతుడిగా నిలబెట్టింది దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ అతనిలో ఉన్నప్పుడు అతడు బలహీనుడు కాలేదు, కానీ అందరి ముందు కూడా ఘనపరచబడ్డాడు. ఈరోజు నీవున్న స్థితిలో కూడా నువ్వు కృంగిపోతూ, నాకేమి చేత కాదు, నేను చదవలేను, ఈ ఉద్యోగం చేయలేను, ఈ ఎగ్జామ్స్ రాయలేను, లేకుంటే ఏదైనా కానీ ఇది నా వల్ల కాదు అని నువ్వు కృంగిపోతున్నావేమో, ఈరోజు మోషేకి తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. మోషేకి చూపిన కృప నీకు కూడా దేవుడు చూపిస్తాడు. మోషేని సకల విద్యలను కూడా మరి నేర్పించి ఐగుప్తీయుల దేశంలో దేవుడు ఘనపరిచాడు. నిన్ను కూడా దేవుడు అలాగనే ఘనపరుస్తాడు. నువ్వు కృంగిపోవలసిన, దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన కృప ఈరోజు నీకు కూడా తోడై ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మను అడగాలి. నీ ఆత్మ చేత నన్ను కూడా నింపి మోషే వలె నన్ను కూడా వాడుకో ప్రభు అని అడుగుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఈరోజు దయచేయును గాక. ఆమేన్.